लेफ्ट राइट स्ट्रेट जाना है। यह मतलब टीचिंग होता है। నేను ఈ సంస్థలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్హా శాంతివనానికి వెళ్ళిపోతున్నాం. చక్కగా నాతో పాటు మీ అందరినీ తీసుకెళ్తాను. చక్కగా అక్కడ కన్హా శాంతివనాన్ని మనమంతా ఈరోజు ఎంజాయ్ చేద్దాం. వెళ్ళే దారిలో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాలని చూద్దాం. అలానే లోపల ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని కూడా చూద్దాం కన్హా శాంతివనంలో. ఇది కన్హా మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ నుండి మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు లోపలికి. సో ఇది మెయిన్ రాజద్వారం, ప్రధానమైనటువంటి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్ళి ముందు బైక్ పార్క్ చేసుకుని అక్కడ నుంచి లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ రామకృష్ణ మిషన్ అండ్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్. लेफ्ट राइट स्ट्रेट जाना है। థ్యాంక్ యూ. ఇప్పుడే అక్కడ సెక్యూరిటీ గార్డు లెఫ్ట్ రైట్ స్ట్రైట్ జానా హే అన్నారు. చక్కగా అక్కడికి వెళ్ళి పార్కింగ్ చేసేసుకొని ఇక లోపలికి వెళ్దాం. ఇది కన్హా శాంతివనం మెయిన్ మ్యాప్. ఇది మెయిన్ రిసెప్షన్ అన్నట్టు. మనతో పాటు ఎంతమంది వస్తున్నారో చెప్పి ఎవరైనా ఒకరు ఐడి ఇచ్చి వాళ్ళ ఐడి వాళ్ళ ప్రూఫ్ స్కాన్ తీసుకుంటారు. అలానే మన ఫోటో తీసుకుంటారు, గ్రూప్ ఫోటో. ఇండివిజువల్గా ఒక ఫోటో తీసుకుంటారు, గ్రూప్ ఫోటో ఒకటి తీసుకుంటారు. తర్వాత ఇక్కడ నిల్చుంటే ఇక్కడ మనకు బ్యాటరీ వెహికల్స్ వస్తాయి. లేదంటే 500 మీటర్స్ మనం నడుచుకొని లోపలికి వెళ్ళినా కూడా నడుస్తుంది. లోపలికి వెళ్ళాక అక్కడ నుండి మనకు మెయిన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం కన్హా శాంతివనానికి వచ్చాం. ఎంటర్ కాగానే ముందు లోపల అటు సైడ్ బైక్స్ అని పార్క్ చేసుకొని తర్వాత ఇక్కడ రిసెప్షన్లో మనం ఒక ఐడి ఇచ్చి మన ఫోటో తీసుకుంటారు. అయిన తర్వాత మనం లోపలికి రావచ్చు. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. సో ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చి మనల్ని పిక్ చేసుకొని 500 మీటర్స్ లోపలికి తీసుకెళ్తాయి. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం మొత్తం చూడొచ్చు అన్నట్టు. లోపలికి వెళ్ళి మనం మిగతా అంతా చూద్దాం. బ్యాటరీ వెహికల్ యూజ్ చేస్తే ఇక మెయిన్ వ్యూ అంతా మిస్ అవుతామని డైరెక్ట్ ఇలా నడుచుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. సో ఇక్కడ నుంచి నడుచుకొని లోపలికి వెళ్దాం. అద్భుతమైనటువంటి దృశ్యాలన్నింటినీ చూద్దాం. యహ మతలబ్ టీచింగ్ అవుతాయి. ఇందాక యహ టీచింగ్ అవుతాయి అని అన్నాను కదా. అక్కడ మెయిన్గా మెడిటేషన్ అనేది టీచర్స్ వచ్చి న్యూ స్టూడెంట్స్కి టీచ్ చేస్తారు అన్నట్టు. ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా మెడిటేషన్ చేయాలి, ఆ పద్ధతి ఏంటి అన్నవన్నీ అక్కడ ఫస్ట్ టీచ్ చేస్తారట. నాతో పాటు నా మిత్రుడు మణికంఠాన్ని కూడా వచ్చాడు. కెమెరాకు మొహం చూపించడానికి చాలా మొహమాట పడుతున్నాడు కొత్త పెళ్లి కొడుకు. సో లోపలికి వెళ్దాం. ఇది మెయిన్ అన్నట్టు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే మెడిటేషన్ హాల్కి వెళ్తాం. ఇంకా ఒక్కొక్క డైరెక్షన్ ఒక్కొక్క వైపు వెళ్తుంది. సో మనం స్ట్రైట్ మెడిటేషన్ హాల్ వైపు వెళ్తున్నాం ఇప్పుడు. అలానే మనకు ఇక్కడ దగ్గరలోనే గార్డెన్ ఉంటుందట. ముందు ఆ గార్డెన్ని చూసి దాని తర్వాత మెడిటేషన్ హాల్కి వెళ్దాం. ఈ కన్హా శాంతివనం లోగో మధ్యలో ఉంది, దాన్ని పెట్టినట్టు అంతే. అలానే ఇక్కడ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడానికి వీరు కూడా వచ్చారు, ఫారినర్. సో వీరు ఎటు వెళ్ళాలి అని కన్ఫ్యూజ్ అయ్యారు. నన్ను అడిగితే నేను అక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగి, వాడు సెక్యూరిటీ గార్డ్ అయినా హిందీ. సో వీరి దగ్గర నేను అడిగి సెక్యూరిటీ గార్డ్ని అడిగి ఎక్స్ప్లెనేషన్ చేసి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పాను. సో వారిని అడిగే పర్మిషన్ తీసుకున్నట్టు నేను యూట్యూబ్లో మీ వీడియో పెట్టొచ్చా అని. మనం యాత్రా గార్డెన్ దగ్గరికి వచ్చాం. ఈ యాత్రా గార్డెన్లో ఏంటంటే లోపల నానా రకాల చెట్లు ఉంటాయి. మనం వాటి మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ అక్కడ కాసేపు ఆగి కాస్త ప్రశాంతంగా గాలి తీసుకొని ధ్యానం చేసుకునేటటువంటి మార్గంగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఉద్యానవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. యాత్రా గార్డెన్ అని దీనికి పేరు. ఇది మనం ఆధ్యాత్మిక ప్రయాణానికి అనుగుణంగా ఏర్పాటు చేశారట. మనం లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి చెట్లని చూసుకుంటూ అక్కడ ప్రశాంతమైనటువంటి గాలిని ఆస్వాదించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అలానే ఇక్కడ చైతన్య మహాప్రభువుల యొక్క విగ్రహాన్ని కూడా ఉంచారు. అలానే లోపల మనం మాట్లాడకూడదని సైలెన్స్ బోర్డు పెట్టారు. అలానే లోపలికి జస్ట్ సైకిల్స్ అట్లాంటివి తీసుకెళ్తున్నారు, కానీ ఈ మోటార్ వెహికల్స్ కానీ కారు ఇట్లాంటివి ఏం తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే ఫైన్ అని రాశారు. అలానే స్మోక్ ఫ్రీ ఏరియా, లోపలంతా సైలెన్స్గా ఉండాలని అక్కడ బోర్డు కూడా పెట్టారు. సో మనం లోపలికి వెళ్ళి లోపల ఉద్యానవనాన్ని సందర్శించే ప్రయత్నం చేద్దాం. అలానే మీకు చుట్టూ వీళ్ళంతా ఎన్నో పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా. ఒకప్పుడు ఈ చేగూరు పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక బీడు భూమి. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ సంకల్పించారో తర్వాత వీళ్ళు ఆధ్యాత్మిక పరిరక్షణతో పాటు ఈ ప్రకృతి పరిరక్షణ కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో గొప్పనైనటువంటి వృక్షాలనంతా పెంచి
అరుదైనటువంటి వృక్ష జాతులంతా ఇక్కడ వాళ్ళు సేకరించి ఎంతో గొప్పనైనటువంటి అద్భుతమైనటువంటి ఉద్యానవనంగా దీన్ని పెంచారు. కాబట్టి ఇది ఆధ్యాత్మిక పరిరక్షణతో పాటు ఈ ప్రకృతి పరిరక్షణ కూడా చెప్పుకోవచ్చు. మనం లోపలికి వెళ్ళి మనం గార్డెన్ని వీక్షిద్దాం. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। संत समागम, संत समागम, संत समागम, संत समागम करे निरंतर, संत समागम करे निरंतर, जग से हो उपरा, जग से हो उपरात, ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद ब्रह्मा। అంటే 13 దశలుగా మనం భగవంతుని ఎలా చేరాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని వీళ్ళు ఇక్కడ బోధిస్తూ ఉంటారు. ఈ మొదటి 1 నుండి 5 దాకా హార్ట్ రీజన్, 6 నుండి 12 దాకా మైండ్ రీజన్, మరి 13వది భగవంతుని ఎలా చేరాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక యాత్రను గురించే ఈ 13 రకములైనటువంటి నాట్స్ని చూపిస్తూ పెద్ద గార్డెన్ ఏర్పాటు చేశారు ఇక్కడ. దాన్నంతా కూడా మనం అద్భుతమైనటువంటి గార్డెన్ కూడా చూద్దాం, చూసి మనం కూడా ఆ ఆధ్యాత్మికమైనటువంటి భావనను పొందుదాం. అలానే ఇక్కడ చూడవచ్చు మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్గా పెట్టారు. అంటే ఎక్కడ మీకు చెత్త అనేది ఎక్కడ కనిపించదు, చాలా నీట్నెస్ బాగా మెయింటైన్ చేశారు. మనకు ప్రతి నాట్ దగ్గర ఇట్లా ఒక క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఉంటుంది. మనం దాన్ని స్కాన్ చేస్తే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఆ నాట్ గురించి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుసుకొని మనం ఆ భావనను పొందు మనం ముందుకు ప్రయాణం చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఈ మతం వాళ్ళే రావాలి వీళ్ళే రావాలి అనేది అయితే ఎక్కడా లేదు. అంటే అన్ని రకాల మతాల వాళ్ళు కూడా కనిపిస్తుంటారు ఇక్కడ. ఇక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రశాంతతను పొందడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ కన్హా శాంతివనాన్ని నిర్మించారు కృష్ణుడి పేరుతోటి. చూడండి ఆ అరుదైన చెట్లను ఎంత నీట్గా ఎంత చక్కగా మెయింటైన్ చేశారో. చాలా ఆనందం అనిపిస్తుంది కదా ఇలా చూస్తే ప్రకృతిని. వావ్, ఈ పువ్వు చూడండి ఎంత అరుదైన రంగుతోటి ఎంత అద్భుతంగా ఉందో కమలం. ఇది బాబూజీ వనం అని ప్రధానమైనటువంటి ఈ యాత్రా గార్డెన్ పక్కనే ఉంటుంది అన్నట్టు. ఇది ఇక్కడ మీకు ఈ బాబూజీ అనేటటువంటి స్వామీజీ గారి పేరు మీద ప్రధానమైనటువంటి ఈ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇది కూడా చాలా పెద్దగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూడా అందరూ వాకింగ్ చేసుకొని చక్కగా చెట్ల కింద కూర్చొని ప్రశాంతమైనటువంటి ధ్యానం చేస్తూ ఉంటారు. అక్కడ విగ్రహం ఉంది కదా, వారే బాబూజీ మహారాజ్. చూడండి అలానే ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు పిల్లలతో పాటు వచ్చి ఇక్కడ ఉద్యానవనంలో వారు కూడా ప్రశాంతతని ఆధ్యాత్మికతను పొందుతున్నారు. ఇక్కడ అద్భుతమైన చిన్న గోశాల కూడా ఉంది. అలానే వెనక మంచి వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది.
ఇది యాత్రా గార్డెన్లో 13 చక్రాస్ ఉంటాయని చెప్పాను కదా, దాంట్లో ఈ లాస్ట్ చక్రాస్ అన్నట్టు. ఇదంతా గార్డెన్ ఎండింగ్లో ఉంటుంది. ఇదంతా 13 చక్ర, 12th చక్ర ఆ ఏరియా ఇది. ఇక్కడ యమధర్మరాజు విగ్రహాన్ని కూడా పెట్టారు. యమధర్మరాజు ఇది బాబూజీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండే లోపలికి వెళ్ళాలి బాబూజీ స్టాచ్యూ దగ్గరికి. బాబూజీ స్టాచ్యూకి ఇదేనమ్మ దారి. అసలు నేను మెయిన్ ఇంత దూరం వచ్చిందే అసలు ఈ విగ్రహం చూడడానికి అన్నట్టు. ఎందుకంటే నాకు ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. సో అందుకనే నేను వెతికి మొత్తానికి వచ్చేసాను ఇక్కడికి. వావ్, బా ఎంత అద్భుతమైనటువంటి విగ్రహం చూడండి, ఎంత చక్కగా ఉందో. చాలా పెద్ద విగ్రహం కదా. వీరే బాబూజీ మహారాజ్. వీరిని శ్రీరామచంద్రజీ మహారాజ్ అని కూడా అంటారు. వీరు 1899 నుండి 1983 దాకా వీరి జీవితకాలం. వీరు షాజహాన్పూర్కు చెందినటువంటి ఆధ్యాత్మిక గురువులు. వీరి గురుగారైన లాలాజీ మహారాజ్ బోధించినటువంటి సహజ్ మార్గ్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ని వీరు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి మహానుభావులు. వీరి 125వ జన్మ ఉత్సవం 2024లో జరిగింది. చక్కగా వారి విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకుందాం. వారి ముందు ఇక్కడ సుమారు 2000 మంది కూర్చున్నట్టుగా చక్కగా అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేశారు. ఒకసారి దాన్ని కూడా మనం అంతా చూద్దాం. కొత్తగా నిర్మాణం అవుతుంది స్టార్ బిల్డింగ్ అట. ఈ ప్రాజెక్ట్లోనే అది కూడా భాగం. అలానే ఇక్కడ చక్కగా వాటర్ ఫౌంటైన్కి వాటర్ అంతా ఉంది. అది మేబీ నైట్ ఆన్ చేస్తారేమో. అలానే ఇటువైపు లోపలికి వెళ్తే ఇది ప్రధానమైనటువంటి మెడిటేషన్ హాల్కి దారి. సో లోపలికి వెళ్ళి చక్కగా మెడిటేషన్ హాల్ని కూడా చూద్దాం. ఎంత ఆశ్చర్యం కదా, బీడు భూమి, అసలు ఇక్కడ పంటే పండదు, చెట్లు రావు అన్న ఏరియాలో కూడా వీళ్ళు ఎంతో కృషి చేసి ఎంత అద్భుతమైనటువంటి ఉద్యానవనాన్ని పెంచారో చూడండి. మనం కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు అనుకుంటుంటాం మన చేతి ఇంకేం అవ్వదు అని, కానీ ప్రయత్నిస్తే మనం కూడా ఇలా సక్సెస్ అవ్వచ్చేమో. ఏమంటారు, మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. ఇది మెడిటేషన్ హాల్ బయట నుండి వ్యూ. చక్కగా లోపల కూడా వెళ్ళి చూద్దాం. అంటే మన సంసారంలో ప్రశాంతత అనేది చాలా తక్కువ. ఏదో రకమైనటువంటి తలనొప్పులు వస్తుంటాయి. మనకు పిచ్చి పట్టినప్పుడు ఇలాంటి ప్లేస్కి వస్తే మనకు ప్రశాంతత అయితే ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పచ్చు. కొత్త వాతావరణం, ఆ వృక్షాలు, ఉద్యానవనం అద్భుతం. సో మీరు కూడా అవకాశం ఉంటే తప్పకుండా ఇక్కడికి రండి. మీరు కూడా ఈ అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయండి. జనరల్గా వీరి ఈ ఏరియాలో యోగా, మెడిటేషన్ వీటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆ హాల్ ఇది, మెయిన్ హాల్ ఇది, మెడిటేషన్ హాల్. అలానే ఈ హాల్కి చుట్టూ భగవద్గీత ఉంటుంది రాళ్ల మీద. సో ప్రధాన భగవద్గీత బోధనే ఉంటుంది ఇక్కడంతా కూడా. ఇప్పుడు మనం కన్హా శాంతివనంలో ప్రధానమైనటువంటి మెడిటేషన్ హాల్ దగ్గరికి వచ్చాం. ఇందులో సుమారు 1,00,000కు పైగా జనం కూర్చొని వాళ్ళు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయొచ్చట. సో అక్కడ మెయిన్ స్టేజ్ ఉంది. దాని మీద నుండి మెయిన్ ఎవరైనా టీచర్ ఉంటే వాళ్ళు బోధన చేస్తుంటారు, ఏ రకంగా వారు మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయాలి అన్నది. వీరు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేటటువంటి పద్ధతిని అందరికీ ఇక్కడ బోధన చేస్తుంటారు. ఎలా భగవంతుని సులువుగా చేరుకోవచ్చు అనేటటువంటి పద్ధతిని ఏదైతే బాబూజీ మహారాజ్ వీళ్ళకి శిష్యులకు ఏదైతే బోధించారో ఆ మార్గాన్ని ఇక్కడ వాళ్ళ శిష్యుల పరంపర ఇప్పుడు వచ్చేటటువంటి భక్తులకు కూడా దాన్ని నేర్పించి మనం భగవంతుని ఎలా చేరుకోవాలి, ఈ మానవ జీవితాన్ని మనం ఎలా సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాలను ఇక్కడ బోధిస్తారట. ఆ వ్యూ ఒకసారి చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఎంత పెద్ద హాలో చూడండి, ఎన్ని కుర్చీలు వేశారు. బాబు, మెడిటేషన్ హాల్ ముందు ఉన్నటువంటిది ఎంత అద్భుతంగా ఉందో చూడండి పాండ్. ఈరోజు ఆగస్ట్ 15th సందర్భంగా ఇక్కడ కూడా జెండా వందనం చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అంతా చూడడానికి. చాలా పెద్ద జెండా అది. ఈ చుట్టూ రాళ్ళ మీద ఉన్నదే మెయిన్ భగవద్గీత ఉంటుందట కింద.
ఇది కన్హా శాంతివనంలో క్యాంటీన్ అన్నట్టు, ఫుడ్ ఏరియా. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఫుడ్ తినాలని ఉంటే ఈ మెడిటేషన్ హాల్ ముందే ఉంటుంది. చక్కగా మీరు ఇందులో వచ్చి మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ తినచ్చు. కానీ కొనుక్కొని తినాలి, ఫ్రీ ఉండదు. ఫుడ్ మాత్రం ఫ్రీ ఉండదు, మిగతా అంతా ఫ్రీ ఉంటుంది. ఫుడ్ వరకు మాత్రం మనం కొనుక్కోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మనం కౌంటర్లో టికెట్స్ అంటే టోకెన్ తీసుకొని అక్కడికి వెళ్ళి మనం ఫుడ్ తీసుకోవచ్చు. ఒకవేళ క్యూ ఎక్కువ ఉందంటే ఇక్కడ మనం దీంతో కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకొని అక్కడ ఫుడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం क्या क्या खाना है भैया? खाना क्या क्या है? खाना गोभी मटर, गोभी मटर, वेज पुलाव और वो इडली वगैरह है. इडली. हर दिन कितना लोग आते रहते भैया यहाँ? यहाँ पे आते हैं वैसे 300-400 खाने के लिए. థ్యాంక్ యూ భయ్యా. శాంతివనంలో 150 రూపీస్కి ఇవన్నీ ఇస్తారు. పులావ్, కర్రీ, రైతా, చట్నీ, సాంబార్. శాంతివనం అంటారు, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని అంటారు. ఇక్కడ 15 ఇయర్స్ ఎవరైతే పూర్తవుతారో వాళ్ళు చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. చేయాలంటే 3 సిట్టింగ్స్ తీసుకోవాలి. ఓకే, 3 days 3 hours పెడితే 3 సిట్టింగ్స్ తీసుకొని తర్వాత రెగ్యులర్గా ఇంటి దగ్గర చేసుకోవచ్చు. 3 సిట్టింగ్స్ అంటే 3 క్లాసెస్ అనే. 3 మెడిటేషన్ సెషన్. సిట్టింగ్ ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్ సెషన్. సో ఇక్కడ వచ్చి 3 క్లాసెస్ తీసుకొని వారు ప్రాక్టీస్ చేసి తర్వాత ఇంట్లో ఓన్గా వారు చేసుకోవచ్చు. బుధవారం ఆదివారం సత్సంగ్స్ ఉంటాయి. అక్కడ లోకల్లో ఆశ్రమ్స్ ఉంటాయి. ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నాయి. 160. ఇప్పుడు ఇక్కడ స్వామీజీ డివోటీస్ అంతా వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు కదా. సో వీళ్ళంతా ఎలా వస్తారు అంటే సర్వీస్ అనేది వాళ్ళకి ఏమైనా పే చేయాలా ఎలా? ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము నేర్చుకుంది కూడా ఫ్రీగానే, సర్వీస్ చేసేది ఫ్రీ ఆఫ్. సో మీకు గురుగారు ఇచ్చినటువంటి టీచింగ్కి మీరు పే చేయడానికి సర్వీస్ త్రూ పే చేస్తుంటారంటే ఇలా. చాలా సంతోషం అనిపించింది సురేష్ గారు మీతో మాట్లాడడం. అలానే మీ పేరు అన్న? నా పేరు దామోదర్ గారు. సార్ శంకర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వీడియో అయితే రాదు కదా. నా పేరు బీసెచ్ వెంకటేశ్వర్లు. నేను ఈ సంస్థలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నానండి, సూర్యాపేట జిల్లాకి. ఈ సంస్థలో ముఖ్యంగా అందరం మనం మెడిటేషన్ చేస్తున్నాము, తర్వాత సర్వీస్ చేస్తున్నాము. ఇది ఉన్నదిగా క్లీనింగ్ అనేది ఈ సంస్థలో గొప్పదైనటువంటి విషయం అన్నమాట. క్లీనింగ్ అంటే ఏంటి? క్లీనింగ్ మనలో ఉన్నటువంటి కర్మల్ని మనం తొలగించుకోవటం. దీనికి గురువుగారు చాలా సున్నితంగా, ఎంతో ఈజీగా మన కర్మల్ని తొలగించుకోవటానికి ఆయన మనకు సూచించారనమాట. ధ్యానం చేయటం ఒకటే కాదు, ధ్యానం చేయటం వల్లే కాకుండా ఆయన నేర్పించే ధ్యానం, ఆయన ఇచ్చే సిట్టింగుల ద్వారా కూడా మనలో కర్మలు తొలగిపోతూ మనల్ని మనం ఏ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు అన్నదాన్ని చాలా ఈజీగా చూపించారు. దానికి ఈ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటిది క్లీనింగ్ అన్నమాట. ఆ తర్వాత ప్రాణాహుతి శక్తి. ఆది మూలం నుంచి ఏదైతే శక్తి మనకి ఈ సృష్టి ఏర్పడటానికి మూలమైందో ఆ ప్రాణాహుతి శక్తిని గురువుగారు స్వీకరించి మనందరికి కూడా పంచుతున్నారు, అందరికీ ఇస్తున్నారు. ఇది ఏ ఒక్కరి కోసం కాదు, మానవాళిని అంతటా కూడా ఉద్ధరించడానికి. ప్రతి వ్యక్తి కూడా, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు కూడా ముక్తిని సాధించాలి. ఇదే ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళ యొక్క లక్ష్యము పరమాత్మలో ఐక్యం కావటం. దానికి కావాల్సిన స్థితి ఏంటి? నువ్వు ధ్యానం చేయాలి, క్లీనింగ్ చేసుకోవాలి. ఏదైతే గురువుగారు అందిస్తున్నారో ఆ ధ్యానం వల్ల మనకి ఆ ప్రాణాహుతి శక్తి అనేది అమితంగా మనకు వస్తూ ఉంటుంది అన్నమాట. దానివల్ల మనం చాలా 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 మనలో ఉన్నటువంటి ఈ కర్మలు, అంటే దీన్ని ఇక్కడ సంస్కారాలు అంటారు, ఈ సంస్కారాలన్నీ కూడా పటాపంచలైపోయి మనం అతి తేలిగ్గా మన జీవిత లక్ష్యం అయినటువంటి ఆ పరమాత్మలో ఐక్యం అవుతాము. ఇది గురువుగారే స్వయంగా తన దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం వెంకటేష్ గారు, ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. అంటే మన సహజంగా బాహ్యమైనటువంటి శుభ్రమే కాకుండా మానసికమైనటువంటి శుద్ధి చేసుకోవాలి. ఈ భూమి మీద వచ్చినప్పుడే మనందరం కూడా
గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి కర్మలన్నీ మోసుకొని వచ్చాం. ఆ బరువుని మనం మోస్తూ ఉన్నదాన్ని గురువుగారు ఇక్కడ తేలిగ్గా తీసేస్తున్నారు. సహజ్ మార్గ్ అనేటటువంటి దాని ద్వారా గురువుగారు తను తీసేస్తూ మీరు కూడా తీసేసుకోండి అని తనకు తేలికైనటువంటి మార్గాన్ని సూచించారు. అది మనం నిర్వహించాలి. దీంట్లో మా దాంట్లో అక్కడ లీడర్లు గొప్ప నాయకులు లేదు, అందరూ శిష్యులే. మీకు ధన్యవాదాలండి. మూల నుంచి వచ్చా మళ్ళీ మూలన పోయిందాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. ఇది హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇందులో చక్కగా ఇది కన్హా వెల్నెస్ సెంటర్. भजले